బ్రో ఒక చిన్న మిస్టేక్ వల్ల థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళ ర్యాంక్ లాస్ అవుతున్నారు. నువ్వు కూడా ఆ మిస్టేక్ చేస్తున్నావు. ఎంసెట్‌లో టాప్ ర్యాంక్ కావాలంటే మీరు ఎక్కువగా చదవడం అవసరం లేదు. కరెక్ట్‌గా చదవడం అవసరం. సో ఈ వీడియోలో నేను మీరు ఎంసెట్ క్రాక్ చేయడానికి కంప్లీట్ రోడ్ మ్యాప్ ఇవ్వబోతున్నాను. బిగినర్ నుండి టాప్ ర్యాంక్ వరకు. యూట్యూబ్ ఓపెన్ చేసి స్టడీ చేద్దాం అనుకుంటావు. కానీ లాస్ట్‌కి రీల్స్ చూస్తూ టైం వేస్ట్ చేస్తావు. బికాస్ ఆఫ్ లాక్ ఆఫ్ గైడెన్స్ అండ్ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. నేను ఎంసెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు నాకు ప్రాపర్ గైడెన్స్ లేదు. ఎంసెట్ ఎగ్జామ్లో ఏం చదవాలి, ఏం చదివితే మినిమం మార్క్స్ వస్తాయి, సో ఇలాంటి గైడెన్స్ నేను రాసేటప్పుడు ఉండలేదు. ఆ ప్రాపర్ గైడెన్స్ ఉండింటే నాకు ఇంకా బెస్ట్ ర్యాంక్ వచ్చేది. సో నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను ఒక సీనియర్గా. ఎంసెట్ ఎగ్జామ్ రాయడం నుంచి మీకు ఒక బెస్ట్ కాలేజ్లో సీట్ వచ్చేంత వరకు నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను. సో అందుకని మన ఛానల్లో నేను మీకు ఎంసెట్ గైడెన్స్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. దిస్ ఇస్ అవర్ ఫస్ట్ వీడియో. వెల్కమ్ టు ద ఎంసెట్ గైడెన్స్ సిరీస్, వీడియో నంబర్ 1. Muchos sueñan con vestirse de Armani o disparar como Kimani. Muchos. సో ఈ వీడియోలో నేను మీకు క్లియర్ రోడ్ మ్యాప్ ఇస్తాను. అసలు ఏం చదవాలి, ఏం స్కిప్ చేయాలి, ఎలా మ్యాక్సిమం స్కోర్ చేయాలి, ఏ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి, టాపర్ సీక్రెట్. సో వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనము ఎంసెట్ ఎగ్జామ్ని అండర్స్టాండ్ చేసుకుందాం. ఈ ఎంసెట్ ఎగ్జామ్ అనేది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్. సో ఇందులో మనకు 160 బిట్స్ అనేవి ఉంటాయి. ఇందులో మనకు 80 మార్క్స్ వచ్చేసి మ్యాథ్స్ ఉంటుంది, అలానే ఇంకో 40 మార్క్స్ వచ్చేసి ఫిజిక్స్ ఉంటుంది, ఇంకో 40 మార్క్స్ వచ్చేసి మనకు కెమిస్ట్రీ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకు మ్యాక్సిమం మనకు ర్యాంక్ తెచ్చే సబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ మ్యాథ్స్. సో మనం మోస్ట్లీ మనం మ్యాథ్స్నే ఫోకస్ చేయాలి, ఎందుకంటే ఇందులో మనకు 80 బిట్స్ అనేవి వస్తాయి. సో ఈ మ్యాథ్స్ మనకు ర్యాంక్ తెచ్చే సబ్జెక్ట్. సో మీకు అర్థమైంది అనుకుంటా మనకు ఎంసెట్ ఎగ్జామ్ ఎలా ఉంటుందని. సో ఇప్పుడు మనకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అర్థమైంది. ఇప్పుడు చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే టోటల్గా మనకు సిలబస్ మొత్తం చదవడం. సో మీరు అలా చేయకండి, ఎందుకంటే ఇప్పుడు మనకు చాలా తక్కువ టైం ఉంది. ఇప్పుడు మనకు టైం అనేది చాలా తక్కువ ఉంది. ఏ చాప్టర్ చదవాలి, ఏ చాప్టర్ చదవకూడదో మీకు అర్థం అవ్వట్లేదా? సో దీనికి మనకు డూ ఆర్ డై చాప్టర్స్ అనేవి ఉంటాయి. ఏవైతే మనం తక్కువ చాప్టర్స్ చదివి ఎక్కువ మార్క్స్ వచ్చేటట్టు ఆ చాప్టర్స్ మాత్రం మనం ఇప్పుడు చదవాలి, ఎందుకంటే ఇప్పుడు మనకు టైం అనేది చాలా తక్కువ ఉంది. మనం ఏ చాప్టర్స్ చదవాలని తెలుసుకోవడం కాదు, ఏ చాప్టర్స్ వదిలేయాలో కూడా మనకు తెలిసి ఉండాలి. సో ఇప్పుడు మనకు టైం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి అందుకని మీరు చదవాల్సిన టాప్ 10 డూ ఆర్ డై చాప్టర్స్ అనేవి ఉంటాయి. సో నేను వాటిని చెప్తాను, మీరు అవి చదవండి, ఎందుకంటే ఈ చాప్టర్స్ మీరు తక్కువ చదివిన ఎక్కువ మార్క్స్ ని స్కోర్ చేసేటట్టు చేస్తుంది. ఈ 10 డూ ఆర్ డై చాప్టర్స్ ని అస్సలు మిస్ చేయకండి, ఎందుకంటే ఈ చాప్టర్స్ మీ స్కోర్ ని చాలా పెంచుతాయి. అందులో మ్యాథ్స్ లో మ్యాట్రిసెస్ చాప్టర్, ఇందులో మనకు 3 to 5 మార్క్స్ అనేవి వస్తాయి. ఇన్వర్స్, కామర్స్ చూసుకోండి, ఇవి చాలా ఈజీగా ఉంటాయి. సెకండ్ వన్ వచ్చేసి వెక్టర్ ఆల్జిబ్రా, ఇది మనకు హై వెయిటేజ్ ఉన్న చాప్టర్. సో ఇందులో మీరు డాట్ ప్రోడక్ట్ అండ్ క్రాస్ ప్రోడక్ట్ బాగా చూసుకోండి. అలానే కోఆర్డినేట్ జామెట్రీ లో సర్కిల్స్ అండ్ స్ట్రైట్ లైన్స్ చూసుకోండి, ఇందులో నుంచి కూడా మీకు చాలా మార్క్స్ వస్తాయి. ఫిజిక్స్ లో చదవాల్సింది కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఇందులో నుంచి మనకు చాలా మార్క్స్ అనేవి వస్తాయి. తర్వాత మోడర్న్ ఫిజిక్స్ లో ఆటమ్స్ అండ్ న్యూక్లియస్ చదవండి, ఇందులో నుంచి మనకు గన్ షాట్స్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. తర్వాత థర్మోడైనమిక్స్, ఇది మనకు ఫిజిక్స్ లో అలానే కెమిస్ట్రీలో కూడా ఉంటుంది. తర్వాత కెమిస్ట్రీలో కెమికల్ బాండింగ్, దీని మీద మీకు మంచి గ్రిప్ ఉంటే తర్వాత సబ్జెక్ట్స్ చాలా ఈజీ అవుతాయి. తర్వాత సొల్యూషన్స్ అండ్ ఎలక్ట్రో కెమిస్ట్రీ చూసుకోండి. తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి నేమ్డ్ రియాక్షన్స్ అసలు వదలకండి. ఇప్పుడు స్మార్ట్ స్కోరింగ్ ఈజీకే టాపిక్స్ చెప్తాను. కెమిస్ట్రీ నుండి పాలిమర్స్, బయోమాలిక్యూల్స్ ఇవి చదివితే చాలు. అలానే ఫిజిక్స్ నుండి యూనిట్స్ అండ్ మెజర్మెంట్, కమ్యూనికేషన్ సిస్టమ్, సెమీ కండక్టర్స్ థియరీ చదివితే చాలు. ఇందులో నుంచి మనకు 3 to 4 బిట్స్ అనేవి వస్తాయి. అలానే మ్యాథ్స్ నుంచి స్టాటిస్టిక్స్ అండ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ చూసుకోండి. ఇప్పటి వరకు మనం ఏ చాప్టర్ చదవాలి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఏ చాప్టర్స్ వదిలేయాలో చూద్దాం. ఇప్పుడు మనకు మ్యాథ్స్ లో అయితే క్యాలిక్యులేషన్ వదిలేయండి. ఈ క్యాలిక్యులేషన్ చాలా పెద్ద చాప్టర్, ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళు దీన్ని చదువుకోకుండా ఉండటం అనేది బెటర్. తర్వాత ఫిజిక్స్ నుండి రొటేషనల్ మోషన్, ఇందులో మనకు కాన్సెప్ట్స్ అన్ని చాలా డెప్త్ గా ఉంటాయి. సో ఇది మనకు చాలా టైం తీసుకుంటుంది. తర్వాత అయానిక్ ఈక్విలిబ్రియం, సో ఇది మనకు చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది. మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే దీన్ని వదిలేయడమే బెటర్. సో ఈ పైన చెప్పిన టాపిక్స్ చదవడం వల్ల మీరు 60 to 70% స్కోర్ చేయొచ్చు. సో ఇప్పటి వరకు మనం ఏం చదవాలో తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఎలా చదవాలో చూద్దాం. సో మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు స్టడీ ప్లాన్ ఏ విధంగా వేసుకోవాలని. సో మీకు సింపుల్ గా చెప్తాను, కాంప్లికేటెడ్ ప్లాన్స్ అవసరం లేదు. సో మీరు ఈ స్ట్రక్చర్ ని ఫాలో అయితే చాలు. డైలీ మ్యాథ్స్ 3 hours, ఫిజిక్స్ 2 hours, అలానే కెమిస్ట్రీ 1.5 hours. సో మీరు డైలీ ఈ ప్రాపర్ ప్లాన్ ని మీరు ఫాలో అయితే చాలు. కానీ ప్రాక్టీస్ చేయడానికి టైం ఇవ్వాలి, ఎందుకంటే ఎంసెట్ ఎగ్జామ్ లో క్వశ్చన్ సాల్వ్ చేయడం ఇంపార్టెంట్, థియరీ కాదు. సో మీరు కావాలంటే డైలీ మార్నింగ్ లేచిన వెంటనే మ్యాథ్స్ చేయండి, తర్వాత ఆఫ్టర్నూన్ 2 hours ఫిజిక్స్ చేయండి, అండ్ ఈవినింగ్ కెమిస్ట్రీ చేయండి. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డైలీ మనం ఒక మాక్ టెస్ట్ రాయాలి, లేదా ఫుల్ లెంత్ ఒక ప్రాక్టీస్ సెట్ అని మనం చేయాలి. కానీ చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు, మార్క్ టెస్ట్ రాసి వదిలేస్తారు. అది కరెక్ట్ కాదు. మార్క్ టెస్ట్ రాసిన తర్వాత మీరు అనాలిసిస్ చేయాలి, ఎక్కడ మిస్టేక్స్ అయ్యాయి, టైం ఎక్కడ వేస్ట్ అయ్యింది, ఏ టాపిక్స్ లో వీక్ ఉన్నాను. సో ఇలా మార్క్ టెస్ట్ అయిన తర్వాత ఇలాంటి అనాలిసిస్ చేయడం వల్ల మీ స్కోర్లో చాలా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. మీరు మార్క్ టెస్ట్ రాసేటప్పుడు మీ స్పీడ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి టైమర్ పెట్టి ప్రాక్టీస్ చేయండి. ఈజీ క్వశ్చన్స్ స్కిప్ చేయకుండా ఫస్ట్ ఆ ఈజీ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఎక్కడైనా ఏ క్వశ్చన్ దగ్గర డౌట్ వస్తే అక్కడ స్టక్ అవ్వకుండా మూవ్ అవ్వండి నెక్స్ట్ క్వశ్చన్ కి. తర్వాత ఆ డౌట్ ఉన్న క్వశ్చన్స్ మీరు లాస్ట్ లో చూసుకోండి. గోల్డెన్ రూల్, పర్ఫెక్ట్ గా మనం సాల్వ్ చేయడం కాదు, ఫాస్ట్ గా అక్యురేట్ గా మనం సాల్వ్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కామన్ గా చేసే మిస్టేక్స్ ఏంటో చూద్దాం. సో మీరు కూడా ఈ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీరు ఒకసారి ఆలోచించండి. మిస్టేక్ నెంబర్ 1, లెక్చర్ సెలెక్షన్. సో ఇక్కడ మనం లెక్చర్స్ ని మాత్రమే చూస్తుంటాం, మనం ఇక్కడ ప్రాబ్లమ్స్ ని ప్రాక్టీస్ చేయం.
వాచింగ్ నాట్ ఈక్వల్ టు లెర్నింగ్. మనం లెక్చర్స్ చూసినంత మాత్రం మనకు స్కోర్ అనేది ఇంప్రూవ్ అవ్వదు. సో ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మాత్రమే మనకు స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో కేవలం లెక్చర్స్ మాత్రమే కాకుండా మీరు ప్రాక్టీస్ అని చేయండి. ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ పెడతారో అప్పుడే మీకు స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో చాలా మంది స్టూడెంట్స్ అనేది ఈ మిస్టేక్ చేస్తుంటారు. అండ్ సెకండ్ మిస్టేక్ వచ్చేసి ప్రాక్టీస్ ఇగ్నోర్ చేయడం. సో మనం లెక్చర్స్ చూసాం, తర్వాత ఇక్కడ మనం ప్రాక్టీస్ అనేది చేయము. సో ఇక్కడ మనం ఇలా ప్రాక్టీస్ చేయకుండా ఉండడం వల్ల ఇక్కడ మన స్కోర్ అనేది ఎటువంటి ఇంప్రూవ్ అనేది ఉండదు. సో ఖచ్చితంగా ఇక్కడ మనం ప్రాక్టీస్ చేస్తేనే మన స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో చాలా మంది స్టూడెంట్స్ ఈ మిస్టేక్ ని చేస్తుంటారు. సో ఎప్పుడైతే మీరు ఒక టాపిక్ కంప్లీట్ అవుతుందో ఆ టాపిక్ నుంచి మీరు ఖచ్చితంగా MCQs అనేది చేయాలి. సో మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు బాగా గుర్తుంటుంది, మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మిస్టేక్ నెంబర్ 3, ప్రీవియస్ పేపర్స్ ఇగ్నోర్ చేయడం. సో చాలా మంది ఇక్కడ మనకు ప్రీవియస్ పేపర్స్ ని లైట్ తీసుకుంటారు, కానీ రియాలిటీ ఏంటంటే సేమ్ ప్యాటర్న్స్ రిపీట్ అవుతాయి. సో మనం PYQ సాల్వ్ చేయకపోతే మనం మార్క్స్ మిస్ అవుతాం. మిస్టేక్ నెంబర్ 4, ర్యాండమ్ స్టడీ, నో ప్లాన్. ఈ రోజు ఏమి చదివినా నెక్స్ట్ డే మర్చిపోతున్నావా అంటే ప్లాన్ లేదు. ర్యాండమ్ గా చదివితే రిజల్ట్స్ కూడా ర్యాండమ్ గా ఉంటాయి. మిస్టేక్ నెంబర్ 5, అవాయిడింగ్ మార్క్ టెస్ట్. మార్క్ టెస్ట్ కి రెడీ అయ్యాకే రాయాలనుకుంటున్నావా? ఇది బిగ్గెస్ట్ మిత్. మార్క్ స్టడీ వల్లనే నువ్వు రెడీ అవుతావు. సో ఈ 5 మిస్టేక్స్ లో మీరు ఏవైనా 2 or 3 మిస్టేక్ చేస్తున్నారంటే మీ ర్యాంక్ అనేది రిస్క్ లో ఉన్నట్టు. సో మీరు ఈ మిస్టేక్స్ ని రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకోండి. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు మీరు వీటిని కరెక్ట్ చేసుకోవచ్చు. లెక్చర్స్ తగ్గించి ప్రాక్టీస్ చేయండి, డైలీ మార్క్ టెస్ట్ రాయండి, PYQs ని సాల్వ్ చేయండి, ఒక ప్లాన్ వేసుకొని ఒక ప్లాన్ ఫాలో అవ్వండి. సింపుల్ చేంజెస్ బట్ మ్యాసివ్ రిజల్ట్స్. గుర్తుపెట్టుకోండి, హార్డ్ వర్క్ కాకుండా హార్డ్ వర్క్ ఇంపార్టెంట్. ఒక సీక్రెట్ చెప్తా, యావరేజ్ స్టూడెంట్స్ చదివేస్తారు, కానీ టాపర్స్ ఎలా చదువుతారో తెలుసా? సీక్రెట్ నెంబర్ 1, రివిజన్ గ్రేటర్ దెన్ లెర్నింగ్. టాపర్స్ డైలీ కొత్త టాపిక్ స్టార్ట్ చేయరు. సో వాళ్ళు ఆల్రెడీ చదివిన టాపిక్ ని డైలీ రివైజ్ చేస్తారు. ఎందుకంటే బ్రెయిన్ కి రిపిటేషన్ కావాలి, రిటెన్షన్ కోసం. రూల్ వచ్చేసి ఫస్ట్ టైం చదివితే మీకు 40% గుర్తుంటుంది, సెకండ్ టైం మీరు రివిజ్ చేసి 70% గుర్తుంటుంది, ఇంకా థర్డ్ టైం ఆల్మోస్ట్ పర్ఫెక్ట్. సో న్యూ టాపిక్స్ కన్నా మీకు రివిజన్ అనేది మార్క్స్ ఇస్తుంది. సీక్రెట్ నెంబర్ 2, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఈక్వల్ టు డైరెక్ట్ మార్క్స్. కానీ ఇది చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అంటే గోల్డ్. సేమ్ క్వశ్చన్స్ సేమ్ ప్యాటర్న్స్ రిపీట్ అవుతాయి, సేమ్ కాన్సెప్ట్ సేమ్ ప్యాటర్న్స్ అనేవి రిపీట్ అవుతాయి. టాపర్స్ ఏం చేస్తారంటే లాస్ట్ 10 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ని 2 or 3 times ని సాల్వ్ చేస్తారు. ఎగ్జామ్ లో డైరెక్ట్ గా సిమిలర్ క్వశ్చన్స్ వస్తాయి. సీక్రెట్ నెంబర్ 3, టైం బేస్డ్ ప్రాక్టీస్. చాలా మంది స్లోగా సాల్వ్ చేస్తారు, కానీ ఎగ్జామ్ లో టైం ప్రెజర్ అనేది ఉంటుంది. సో అందుకని టాపర్స్ టైం పెట్టి ప్రాక్టీస్ చేస్తారు. 1 క్వశ్చన్ కి మాక్సిమం 1 minute మాత్రమే లిమిట్ పెడతారు. సో దీనివల్ల వాళ్ళకి స్పీడ్ ప్లస్ యాక్యురసీ అనేది డెవలప్ అవుతుంది. సీక్రెట్ నెంబర్ 4, వీక్ టాపిక్స్ ఫస్ట్. నేచురల్ గా మనం ఫస్ట్ ఈజీగా ఉన్న టాపిక్స్ కి వెళ్ళిపోతాం, కానీ టాపర్స్ అలా కాదు, దానికి ఆపోజిట్. వాళ్ళు వీక్ టాపిక్స్ ముందు ఫిక్స్ చేస్తారు. సో ఇలా టాపర్స్ అనే వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి ఆడుకున్న టాపిక్స్ ని స్టార్ట్ చేసి తర్వాత లాస్ట్ కి ఈజీగా ఉన్న చాప్టర్స్ ని సాల్వ్ చేస్తారు. సో సింపుల్ గా చెప్పాలంటే స్టడీ లెస్, రివైజ్ మోర్, రీడ్ లెస్, ప్రాక్టీస్ మోర్. సో నువ్వు ఇది ఫాలో అవుతే యావరేజ్ స్టూడెంట్ నుండి టాపర్ మైండ్ సెట్ కి షిఫ్ట్ అవుతావు. సో నువ్వు సీరియస్ గా ఎంసెట్ ఎగ్జామ్ నువ్వు క్రాక్ చేయాలనుకుంటే, సో నేను మన ఛానల్లో ఎంసెట్ గురించి వీడియోస్ పోస్ట్ చేస్తాను. సో మనం ఎంసెట్ గైడెన్స్ సిరీస్ ని స్టార్ట్ చేస్తాం కాబట్టి, సో ఇందులో మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాయడం నుంచి మీకు ఒక మంచి కాలేజీలో సీట్ వచ్చేంత వరకు నేను గైడ్ చేస్తాను. సో ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వు, మన ఎంసెట్ ఎగ్జామ్ జర్నీని స్టార్ట్ చేద్దాం. అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే ఎంసెట్ గురించి కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నేను మీకు వాటికి రిప్లై ఇస్తాను. సో కామెంట్ లో థ్యాంక్ యూ అని కామెంట్ చేయండి. ఐ విల్ సీ ఇన్ ద కామెంట్స్ బిలో. Bye bye, see you. We get a microphone check, give it a microphone, I make the microphone dead. Don't step to me, newbie, I can